తిరుమల ఈ పేరు వినగానే మనలో చాలామందికి కలిగేది ఒకటే అనుభూతి. అపారమైన భక్తి, కొండమీద కొలువున్న ఆ వెంకటేశ్వరుడు రూపం. కాని మనం చూసే ఈ వైభవం వెనుక కొన్ని శతాబ్దాల రహస్యాలు, అద్భుతమైన పురాణగాథలు, ఇంకా కొన్ని వివాదాలు కూడా దాగి ఉన్నాయి. వాటి గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే ఈ ప్రదేశం, దీని సంపద అసలు ఎంత ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్నతోనే తిరుమల వైభవం ఎంత గొప్పదో మనకు అర్థం కావడం మొదలవుతుంది. దాని అంచనా నికర విలువ అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఒక్కసారి ఆలోచించండి, ఇది ప్రపంచంలోని ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల సంపద కంటే కూడా ఎక్కువ. అంటే ఈ ఒక్క ఆలయమే ప్రపంచంలోని అత్యంత సంపన్న మత సంస్థలలో ఒకటిగా నిలుస్తోందన్నమాట. ఆ సంపదలో ఇదొక చిన్న భాగం మాత్రమే. కేవలం బ్యాంకులలో డిపాజిట్ చేసిన బంగారమే 10,250 కిలోగ్రాములు, అంటే దాదాపు 10 టన్నులకు పైగా. ఇక ఆలయంలో ఉన్న స్వామివారి ఆభరణాల విలువైతే మనం ఊహించలేం కూడా. అయితే ఈ సంపదంతా కేవలం భక్తులు సమర్పించే విరాళాలనించే వస్తోందా? అదీ కాదు. ఆలయ ట్రస్ట్కు భారతదేశమంతా 960కి పైగా ఆస్తులున్నాయి. అంటే ఈ అపారమైన సంపద వెనుక ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థే నడుస్తోందని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ అద్భుతమైన అంకెలు, ఈ బంగారం, ఈ ఆస్తులు ఇవన్నీ కథలో ఒక భాగం మాత్రమే. అసలైన రహస్యం, అసలైన మిస్టరీ ఆలయ గర్భగుడిలోనే ఉంది. స్వయంగా ఆలయ పూజారులే లేవనెట్టిన ఒక ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేస్తుంది. మనం చూస్తున్న విగ్రహం, మనం పూజిస్తున్న ఆ రూపం అసలైనదేనా? ఈ తిరుమల అద్భుతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ప్రయాణంలా వెళ్ళాలి. ఆలయం యొక్క సంపద నుంచి మొదలుపెట్టి అసలు స్వామి రాకముందు ఆ కొండ కథేంటి? ఒక దేవత ఎందుకు అవమానించబడింది? స్వామి భూలోకానికి ఎందుకొచ్చారు? ఇన్ని దండయాత్రలను తట్టుకొని ఆ ఆలయం ఎలా నిలబడింది? చివరికి ఆ రాతి విగ్రహంలో దాగున్న రహస్యమేంటి? వీటన్నింటినీ మనం అన్వేషిద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ రోజు ఈ ఆలయం చుట్టూ అలుముకున్న ఆధునిక వివాదమేంటో చూద్దాం. ఎందుకంటే ఈ వివాదమే ఈ ఆలయ కీర్తికి ఒక పెద్ద సవాలుగా నిలిచింది. ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ రమణ దీక్షితులు చేసిన ఒక ఆరోపణ ఇది. ఆయనేమన్నారంటే, అసలైన విగ్రహాన్ని రహస్యంగా దాచిపెట్టి ఇప్పుడు మనం పూజిస్తున్నది కేవలం ఒక నకలు విగ్రహం అని. ఇది కనుక నిజమైతే లక్షలాది మంది భక్తుల విశ్వాసం మీద శతాబ్దాల నాటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పుడు ఈ ఆధునిక వివాదం యొక్క మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు కాదు, ఏకంగా కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలి. అసలు శ్రీ వెంకటేశ్వరస్వామి ఈ కొండమీదకు రాకముందు ఇక్కడ ఏం జరిగింది? ఆ పురాణ నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం కథ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడితో మొదలవుతుంది. అతను భూదేవిని అపహరించి విశ్వసముద్రంలోకి విసిరేస్తాడు. దానితో భూమి ఉనికే ప్రమాదంలో పడుతుంది. అప్పుడు భూమిని రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రంగంలోకి దిగాడు. ఆయన వరాహమూర్తిగా, అంటే ఒక భారీ వరాహం రూపంలో అవతరించి ఆ రాక్షసుడితో పోరాడి భూదేవిని రక్షించి తిరిగి విశ్వక్రమాన్ని నెలకొల్పాడు. భూమిని రక్షించిన తర్వాత వరాహమూర్తి తన భక్తులను కాపాడటానికి ఆ కొండపైనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే శ్రీవెంకటేశ్వరస్వామికి ప్రసిద్ధి చెందడానికి ఎంతో కాలం ముందే తిరుమల ఆది వరాహక్షేత్రంగా, అంటే వరాహమూర్తి యొక్క పవిత్ర ప్రదేశంగా పూజలందుకుంది. ఇప్పటికీ ఆ కొండకు అసలు యజమాని ఆయనే అని భక్తులు నమ్ముతారు. సరే, కొండకు పవిత్రత ఎలా వచ్చిందో తెలిసింది. కాని అసలు మన వెంకటేశ్వరుడు అక్కడికి ఎలా వచ్చాడు? ఆ కథ ఒక అనూహ్యమైన సంఘటనతో మొదలవుతుంది. ఒక ఋషి చేసిన పని యావత్ విశ్వాన్నే మార్చే ఒక పెద్ద దైవిక నాటకానికి వేదికను సిద్ధం చేసింది. ఆ ఋషి పేరు భృగు మహర్షి. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తేల్చాలని ఆయన బయల్దేరతాడు. బ్రహ్మ, శివుడిని కలిసినప్పుడు వారు తనను పట్టించుకోలేదని కోపించి వారిద్దరినీ శపించాడు. చివరికి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని చాలా తీవ్రమైనది. అది విశ్వాన్ని మార్చే ఒక పెద్ద ఘర్షణకు దారితీసింది.
నిద్రిస్తున్న విష్ణువును చూసి భృగు మహర్షి నేరుగా ఆయన ఛాతిపై తన్నాడు. కాని విష్ణువుకి కోపం రాలేదు. బదులుగా ఆయన ఎంతో శాంతంగా ఆ ఋషి పాదాలను పట్టుకుని, స్వామీ, నా కఠినమైన ఛాతి తగిలి మీ సున్నితమైన పాదానికి గాయమైందా అని అడిగాడు. విష్ణువు యొక్క ఈ అపారమైన శాంతం ఆయన గొప్పతనాన్ని నిరూపించింది. కాని ఈ చర్యకు ఒక భయంకరమైన పరిణామం ఎదురైంది. ఎందుకంటే విష్ణువు ఛాతి సాక్షాత్తూ లక్ష్మీదేవి యొక్క పవిత్ర నివాసం. తన నివాసాన్ని అవమానించడంతో లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహానికి గురై తన దివ్య నిలయమైన వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడంతో హృదయం ముక్కలై తన శక్తిని కోల్పోయిన విష్ణువు తన భార్యను వెతుక్కుంటూ భూమిపైకి దిగివచ్చాడు. ఇక్కడ్నుంచే హిందూ పురాణాలలో మనం ఎంతో ఇష్టపడే ప్రేమకథలలో ఒకటైన శ్రీనివాస కళ్యాణం కథ మొదలవుతుంది. భూమిమీద లక్ష్మీదేవి కోసం విష్ణువు చేసిన అన్వేషణే ఈ కథ. భూమిమీద విష్ణువు శ్రీనివాసుడిగా అవతరించాడు. ఆయన పద్మావతి అనే రాజకుమారిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఎవరో కాదు, లక్ష్మీదేవి యొక్క మరో రూపం. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాని దేవుడైనా సరే భూలోకంలో మానవ రూపంలో ఉన్నప్పుడు కొన్ని లౌకిక సమస్యలు తప్పలేదు. ఆ రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి అవసరమైన ధనం శ్రీనివాసుడి దగ్గర లేదు. అందుకే తన వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు సంపదకు అధిపతి అయిన కుబేరుడి నుండి ఒక భారీ రుణం తీసుకుంటాడు. ఈ దైవిక రుణమే తిరుమల ఆలయానికి కేంద్రంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత యుగమైన కలియుగం ముగిసేలోగా ఈ అప్పు పూర్తిగా తీరుస్తానని ఆయన కుబేరుడికి వాగ్దానం చేశాడు. ఈ పురాణ గాథ వల్లే తిరుమలకి అంత సంపద వస్తుంది. లక్షలాది మంది భక్తులు హుండిలో వేసే ప్రతి రూపాయి అది కేవలం విరాళం కాదు, అది తమ దేవుడు తీసుకున్న అప్పును తీర్చడానికి తాము చేస్తున్న సహాయమని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే వారు స్వచ్ఛందంగా తమ సంపదను సమర్పిస్తారు. ఈ విధంగా వారు ఆ దైవిక నాటకంలో పాలుపంచుకుంటున్నారు. సరే, ఇదంతా పురాణం చెబుతున్న కథ. మరి చరిత్ర ఏం చెబుతోంది? పురాణాలలో పుట్టిన ఈ పవిత్ర స్థలం వేల సంవత్సరాలుగా చరిత్ర యొక్క కఠినమైన వాస్తవాలను, దండయాత్రలను, సామ్రాజ్యాల పతనాలను ఎదుర్కొని ఎలా నిలబడింది? ఆ విషయానికొద్దాం. 1000 సంవత్సరాలకు పైగా ఈ ఆలయం ఎన్నో చారిత్రక ఘట్టాలను చూసింది. ప్రాచీన దక్షిణ భారత రాజవంశాలు దీనికి పునాదులు వేస్తే, 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం స్వర్ణయుగాన్ని చూసింది. ఆ తరువాత మొఘల్ దండయాత్రల నుండి రక్షణ పొంది చివరికి బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. ప్రతి యుగంలోనూ ఈ ఆలయం ఒక శక్తి కేంద్రంగా, భక్తుల విశ్వాసానికి ఒక కోటగా నిలిచింది. ఇన్ని సామ్రాజ్యాలు మారాయి, రాజులు మారారు, కాని ఆలయ గర్భగుడిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉంది, ఆ ప్రధాన విగ్రహం. ఇప్పుడు మనం తిరిగి ఆ విగ్రహం చుట్టూ అల్లుకున్న రహస్యాల దగ్గరకొద్దాం. ఆ విగ్రహాన్ని స్వయంభూ అని అంటారు. స్వయంభూ అంటే స్వయంగా వ్యక్తమైనది అని అర్థం. భక్తుల ప్రగాఢ నమ్మకమేంటంటే ఈ విగ్రహాన్ని ఏ మనిషి, ఏ శిల్పీ చెక్కలేదు. అది దైవికంగా, అద్భుతంగా అక్కడే వెలిసింది. అందుకే అది కేవలం ఒక రాయి కాదు, జీవమున్న దైవం అని నమ్ముతారు. ఈ నమ్మకానికి బలం చేకూర్చే కొన్ని వింతైన, వివరించలేని లక్షణాలు ఈ విగ్రహానికి ఉన్నాయని భక్తులు చెబుతారు. ఉదాహరణకు, నిత్యం చల్లని నీటితో, పాలతో అభిషేకం చేసినా విగ్రహం ఎప్పుడూ వెచ్చగానే ఉంటుందట. శతాబ్దాలుగా పచ్చకర్పూరం పూస్తున్నా ఏమాత్రం పగుళ్లు రాకుండా ఉంది. అంతేకాదు, విగ్రహం ఉపరితలంపై చెమట వంటి తేమ కనిపిస్తుందని కూడా అంటారు. ఇవన్నీ ఒక సాధారణ రాయితో ఎలా సాధ్యం? కాబట్టి మనం చూస్తే తిరుమల కేవలం ఒక సంపన్న ఆలయం కాదు, అది ఒక దైవిక రుణం, తరతరాలుగా వస్తున్న అచంచలమైన విశ్వాసం, ఇంకా ఒక రాతిలో దాగి ఉన్న అంతుచిక్కని రహస్యం యొక్క సజీవ గాథ. ఇన్ని పురాణాలు, చరిత్ర, ఇంకా అద్భుతాల మధ్య ఈ పవిత్ర కొండ నిజంగా దేనికి ప్రతీక? అది కేవలం దేవుని నివాసమా, లేక మానవ విశ్వాసానికి ఉన్న అపారమైన శక్తికి నిలువుద్దమా?